వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి దస్తగిరి ప్రాణాలకు ముప్పు ఉందా? అందులో భాగంగానే దస్తగిరి తండ్రిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, దస్తగిరి ప్రాణాలకి ముప్పు ఉందా? అందులో భాగంగానే నీవేనా దస్తగిరి తండ్రివి అంటూ గుర్తు తెలియని వ్యక్తులు దస్తగిరి తండ్రిపై దాడి చేశారా అంటే ఏం చెప్తారు సార్? దీన్ని ఖండించాలా. సభ్య సమాజంలో, ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి యొక్క భద్రత ప్రమాదకరం అయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. దస్తగిరి అలాంటి వాడు, దస్తగిరి యొక్క నేచర్ కాదు ఇక్కడ అవసరం. తప్పు దస్తగిరి చేస్తే తండ్రికి కాదు కదా శిక్షను విధించాల్సింది. ఇప్పుడు దస్తగిరి ప్రాణాలకే ఇవాళ ముప్పు ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జోక్యం చేసుకోవాలా, దస్తగిరి కుటుంబానికి భద్రత కల్పించాలన్నమాట. దస్తగిరి భార్య, దస్తగిరి తండ్రి, ఇప్పుడు ఆ పీరా తన పేరు ఏది దస్తగిరి తండ్రి అక్కడెక్కడికో వెళితే అతని మీద దాడి చేసి ఇది చేసిన పరిస్థితుల్లో దస్తగిరిని కూడా చంపుతాం, నీ కొడుకును కూడా చంపుతామని తండ్రిని బెదిరించడం అంటే, మొన్న ఆల్రెడీ అతను చాలా ఆందోళన ప్రకటించాడు. ఎవరు? దస్తగిరి. వివేకానందరెడ్డి హత్య కేసులో అతను ఒక ముద్దాయి, అప్రూవర్గా మారాడు. వీళ్ళందరి భాగవతాలు వినిపించాడు, సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు. ఇవాళ ఆ కేసు ఈ మాత్రం కొలిక్కొచ్చిందంటే, ఎవరు దోషులు అనేది తేలిందంటే దస్తగిరి అప్రూవర్గా మారి ఇచ్చినటువంటి వాంగ్మూలం వల్లనే అసలు హంతకులు బయటపడుతున్నా. దీంట్లో ఈ హంతకులంతా ఏకమై ఏం చేస్తున్నారు? దస్తగిరినే భౌతికంగా అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నది మనం చూస్తున్నాం. అతను కూడా తన రక్షణ కోసం ఏదో ఒక పార్టీలో చేరాడని కూడా మనం విన్నాం. ఇప్పుడు అసలు అతనే అక్కడ క్యాండిడేట్ అంటున్నారు ఆ పార్టీ తరఫున. జై భీమ్ పార్టీయా ఏదో, అంబేద్కర్ బొమ్మతో జై భీమ్ పార్టీ ఉంటుంది. అంబేద్కర్ గారి బొమ్మ మీద మరి దస్తగిరి గొడ్డలతో ఉంచోవాల. ఆ గొడ్డల ఇష్యూలో కూడా దస్తగిరి ఏమంటున్నాడు? సాక్షిలో బ్యానర్ ఐటమ్ వేశాడు. ఏమని? దస్తగిరి చేతిలో గొడ్డలు పెట్టి మొన్న ఏదో అంతకుముందు అసలు వివేకానందరెడ్డి హత్య కేసు అప్పుడేమో సాక్షిలో బ్యానర్ ఐటమ్ ఏంటి? చంద్రబాబు చేతిలో గొడ్డలి. ఇప్పుడు జనం నమ్మరు అనుకున్నట్టున్నారు. ఇక చంద్రబాబుని తీసేశారు, తెలుగుదేశం పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేశారు? దస్తగిరి చేతిలో గొడ్డలు పెట్టారు. దానికే అన్నాడు దస్తగిరి, ఏమన్నాడు? ఏదో ప్రెస్ మీట్లోనో ఎక్కడో, నా చేతిలో కాదు గొడ్డలు పెట్టాల్సింది, జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టండి, లేకపోతే అవినాష్ రెడ్డి చేతిలో గొడ్డలు పెట్టి ఫోటో తీసి బ్యానర్ ఐటమ్ వేసుకోండి సాక్షిలో అని చెప్పి అన్నాడు. దస్తగిరి ఒక పావు, అతను వీళ్ళ చేతిలో ఒక ఆయుధంగా మారాడు. హత్యలో అతను ఉండొచ్చు, అతని పాత్ర ఉండొచ్చు, కాదనం. కానీ అతన్ని ఎవరు ఆడిచ్చారు? దస్తగిరి వెనక ఉండే ఆడిచ్చిన శక్తులు ఇవాళ దస్తగిరిని భౌతికంగా నిర్మూలించే కుట్రలు చేస్తున్నాయి. దస్తగిరి అదే విషయాన్ని బయటపెట్టాడు. జైల్లో ఏదో చిన్న చితక కేసుల్లో పెట్టారు మొన్న కడప జైల్లో. కడప జైల్లో పెట్టినప్పుడు అతనికి ఏదో ఒక ఆఫర్ వచ్చిందంట. ఎంత అమౌంట్? 20 కోట్ల రూపాయలు ఇస్తాము డీల్. నువ్వు ఇచ్చిన వాంగ్మూలం తప్పని మళ్ళీ నువ్వే చెప్పు అని సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ నిన్ను కొట్టి నీతో అది రాంచుకున్నాడు, సంతకం పెట్టించుకున్నాడు, నీకు 20 కోట్లు నేను అని చెప్పి అతను బయట పెట్టినప్పుడు ఇంతవరకు దాని మీద ఎందుకని ఎంక్వైరీ చేయలేదు? సిబిఐ దాన్ని ఎందుకని ఎంక్వైరీ చేయలేదు? అసలు దాని మీద సుమోటోగా కేసు ఎందుకు కట్టలేదు? కోర్టులు ఏం చేస్తున్నాయి? దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయి? దస్తగిరి ఆరోపించినటువంటి వ్యక్తిని ఇంతవరకు ఎందుకని ఇంట్రాగేట్ చేయలేదు? ఇప్పుడు దస్తగిరి ఏమన్నాడు? ఇదే కేసులో మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు, ఎవరు? చైతన్య రెడ్డి, డాక్టర్ చైతన్య రెడ్డి జైలుకి వచ్చాడు, నాకు ఆఫర్ ఇచ్చాడు. అతను జైలుకి ఎందుకు వచ్చాడు? అక్కడ మెడికల్ క్యాంప్ ఏదో పెట్టారు. జైల్లో ఖైదీలకి మెడికల్ క్యాంప్ పెడతానికి మనమేమి అభ్యంతరం చెప్పాం, అవును, అది సహజం. కానీ మెడికల్ క్యాంప్ పెట్టేటప్పుడు మీరు ఆ ఊళ్ళో సీనియర్ మోస్ట్ ఫిజిషియన్ని పిలుస్తారు, అక్కడ ఉన్నటువంటి అనుభవజ్ఞులైన వైద్యులను పిలుస్తారు. 25 ఏళ్ళ నుంచి డాక్టర్గా ఉన్నాళ్ళు, 30 ఏళ్ళ నుంచి డాక్టర్గా ఉంటారు కదా, వాళ్ళతో పెట్టిస్తారు. అక్కడ ఉన్న ప్రముఖ నర్సింగ్ హోమ్తో పెట్టిస్తారు. ఏడాది క్రితం హాస్పిటల్ పెట్టినటువంటి మరి యంగ్ డాక్టర్తో మెడికల్ క్యాంప్ పెట్టిస్తారా?
చైతన్యరెడ్డితో మెడికల్ క్యాంప్ పెట్టించడం ఏంటి? చైతన్యరెడ్డి తండ్రి లోపల ఖైదీ. ఎవరు? దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి లోపల ఉన్నాడు. నిందితుడి కొడుకుతో జైల్లోనే క్యాంప్ పెట్టి మెడికల్ క్యాంప్ పెట్టించే సూపరింటెండెంట్ని ఇక్కడే చూస్తున్నాం. ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. దానికి కూడా వేదిక మన ఆంధ్రప్రదేశే. ఆయన ఇలాకా అసలు ఇలాకా కాదు, అసలు ఇలాంటి గమ్మత్తు అయిన అంశాలన్నిటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్కే వస్తుంది. నేరం ఎలా చేయాలి, నేరం నుంచి ఎలా తప్పించుకోవాలి, అందుకోసం ఏమేం ప్రలోభాలు పెట్టాలి, ఎక్కడెక్కడ ప్రలోభాలు పెట్టాలి, ఎంతెంత డీల్ కుదుర్చుకోవాలి. అరే అసలు నిజంగా ఇంతకన్నా గొప్ప యూనివర్సిటీ నీకు ప్రపంచంలో ఉంటుందా? ప్రపంచానికే నేరాల శిక్షణా కేంద్రంగా మన ఆంధ్రప్రదేశ్లో ఒక యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టడు? ఇప్పుడు పెట్టచ్చు కదా, ఏది వైఎస్ఆర్ క్రిమినల్ యూనివర్సిటీ అని చెప్పి ఇక్కడ నేరాలకు తగిన శిక్షణ ఇవ్వబడును, నేరాల నుంచి తప్పించుకోవడానికి శిక్షణ ఇవ్వబడును, అధికారులకు ప్రలోభాలు పెట్టే శిక్షణ ఇవ్వబడును అంటూ ఏదో సినిమాలో కూడా చూసాం. దొంగలకి అల్లరి నరేష్ సినిమాలో ఏది స్కూల్ తొడగొట్టడం నేర్పబడును ఇట్లాంటి దొంగలకి శిక్షణా కేంద్రం అన్నమాట యూనివర్సిటీ, దొంగల యూనివర్సిటీ లాగా ఇక్కడ కూడా కరుడు గట్టిన నేరస్తుల యూనివర్సిటీ పెడితే ప్రపంచం మొత్తం ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు పరుగులు తీసుద్దన్నమాట. ఇది కాదు కదా. దస్తగిరి ఇవాళ ఈ కేసులో కీలకమైన వ్యక్తి. ఇది ఆషామాషి కేసు కాదు. ఏది? వివేకానంద రెడ్డి అంటే అతను మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయ్. ఇప్పటికి ఇది జరిగి 6వ ఏడాది, 5 ఏళ్ళు అయిపోయింది. రేపు 15వ తారీఖుకి వివేకానంద రెడ్డి కూతురు సునీత 5 ఏళ్లుగా రాజీ లేని పోరాటం చేస్తోంది. హంతకుల వేట అన్నమాట. తండ్రి హంతకులను ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాలి, ఇది ఒక గుణపాఠం కావాలి, మరొక నేరస్తుడెవరు ఇలాంటి దారుణానికి తెగించకూడదు అనేటటువంటి దీంతో సునీత అంత పోరాటం చేస్తుంటే ఇప్పుడు ఈ కేసులో కీలక నిందితుడు దస్తగిరినే అడ్డు తొలగించే కుట్రలు చేస్తున్నారంటే, అతని కుటుంబాన్నే బెదిరిస్తున్నారంటే, అతని తండ్రిపై దాడి జరిగిందంటే దీనిపై ఇప్పటికైనా కేంద్ర హోంశాఖ స్పందించాలా? అమిత్ షా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. వివేకానంద రెడ్డి హంతకుల్ని పట్టుకోవాలి. సిబిఐ న్యాయస్థానాలు మేల్కోవాలి. వివేకానంద రెడ్డి కేసు వైపు ఇవాళ దేశం కాదు మొత్తం ప్రపంచం అంతా చూస్తోంది. భారతదేశంలో న్యాయం, చట్టం, ప్రజాస్వామ్యం ఇవాళ ప్రపంచ మార్కెట్లో ఉంది. ఏంటి? ప్రపంచ మార్కెట్లో భారత న్యాయం, చట్టం, ప్రజాస్వామ్యం ఇవాళ అక్కడ ఉన్నాయన్నమాట. ఈ కేసు గనక ఏ మాత్రం టిల్ట్ అయినా, దోషులు తప్పించుకున్నా ప్రపంచం ముందు భారతదేశం నవ్వుబాటు పాలవుతుంది, నవ్వుల పాలవుతుంది అన్నమాట. ఇక్కడ న్యాయానికి, ఇక్కడ చట్టానికి, ఇక్కడ ప్రజాస్వామ్యానికి విలువ లేదు అనేది ప్రపంచానికి తెలిస్తే ఇది దేశానికే నవ్వుబాటు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.